హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఆస్తి కోసం హత్యకు పాల్పడిన లేదా బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేసిన ఇది చట్టం కింద ఇవి చెల్లవని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. హిందూ వారసత్వ చట్ట ప్రకారం సెక్షన్ 25 ప్రకారంగా ఒక వ్యక్తి హత్య చేసిన హత్యకు సహకరించిన సదరు మృతుడిపై ఎలాంటి హక్కు ఉండదని స్పష్టం చేసింది. ఇది వారసత్వ ఆస్తిపైనే కాకుండా వీలునామా ద్వారా సంక్రమించిన ఆస్తిపై సైతం ఇది వర్తిస్తుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సరే ఉంటాం ఫ్రెండ్స్. ఈరోజు బాధితుకు ఆస్తి కోసం సావధానానికి ప్రయత్నించకన్నా బినామీ పేర్లతో భూములు అస్కన్నా చట్టం ముందు ఇవ్వు పందుంగో చల్లో ఇందరికిచ్చి సుప్రీంకోర్టు తేల్చికెత్తనమాట. హిందూ వారసత్వ చట్ట ప్రకారం సెక్షన్ 25 ప్రకారంగా ఒక వ్యక్తిని సావదంగి ఆ సావదంగన కూడా సహకరించిన సదరు ఆ డొల్లెత్తోని ఆస్తిపై ఎలాంటి హక్కు మన్నవు ఇందరికిచ్చి స్పష్టం తొంకుతానమాట. ఈ తీర్పు బాధితుకు వారసత్వంగా వాదన ఆస్తిపైన లేదా వీలునామా ద్వారా సంక్రమించిన ఆస్తిపై సైతం ఇది వర్తిస్తుందరికిచ్చి సుప్రీంకోర్టుకి ఎత్తానమాట. సరే మొత్తం ఫ్రెండ్స్.